ముఖ్యంగా ఇప్పుడే మా దీపక్ చౌదరి గారు చెప్పారు మొత్తం. అంటే ఆయన గారు నిన్న మాజీ మంత్రి గారు నిన్న 44 రోజులు ఏం మాట్లాడిందని. సార్ వాస్తవంగా మరి ఆయన చెప్తున్నారు ఏమని, తీగలు బిడ్డి తెచ్చింది మేమే, రిటైరింగ్ వాళ్ళు తెచ్చింది మేమే. నిజమే, ఏం తెచ్చారు మీరు? సెప్టెంబర్ 17, 2023 హరీష్ రావు గారు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఉన్నారు. సెప్టెంబర్ 30న కేటీఆర్ గారు తీసుకొచ్చారు. అప్పుడు 2023లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు. ఏం తెచ్చారు? నవంబర్ 30 తారీఖు ఎలక్షన్ వస్తే ఇచ్చారు. అక్టోబర్ నోటిఫికేషన్ వస్తుంది. 15 రోజుల ముందు వీళ్ళు తీసుకొచ్చి అడావుడు చేసి 2000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. మరి నిధులు ఎవడియాలి? వాళ్ళకి తెలుసు ఇది కాదు, మేము ఓట్ల కోసమే వీళ్ళు తీసుకొచ్చి మభ్యపెట్టి జనాన్ని మభ్యపెట్టి ఒక 2000 కోట్లు తీసుకొస్తే ఇక ఎమ్మట మా ఖమ్మం నియోజకవర్గంకి వెళ్తుంది అనే ఒక దురుద్దేశం దురాశతో మీకు చేసిన పని. అది మీకేదో నిజంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఉన్న నాయకులు మీరు కాదు, మీ ప్రభుత్వం కాదు. ఇది వాస్తవం. మరి ఇప్పుడు తర్వాత మరి తుమ్మల నాగేశ్వర గారు కానీ, అటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇటు బండి గారు కానీ ఆ డబ్బులు శాంక్షన్ చేయించున్నారు. మరి వరదలు వచ్చినాయి. వచ్చిన తర్వాత గతంలో వరదలు వస్తే మీరు వరదలు వచ్చిన 2 సంవత్సరాల దాకా మీరు వేరుకోకుండా ఏదో ఎలక్షన్ల కోసం మీరు దాన్ని ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చింది ఎవరు? డబ్బులు వరకు నడుస్తుంది. మరి కళ్ళ కనపడలేదని నేను చేయడం. మరి మీరే కంటిన్యూస్ ప్రోగ్రామ్ పెట్టి ఆ కంటిన్యూస్ కళ్ళంతా పెట్టి చూడాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఆ తర్వాత మరి మీరు ఖమ్మంలో నియోజకవర్గం మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ తుమ్మల నాగేశ్వర గారు ప్రజలకు ఏం చేసిందంటే ఒక్కసారి ఇళ్ళని వెళ్ళి భయాన్ని వెళ్ళి చూడండి. ఇప్పుడు కాదు, 83 నుంచి దాదాపుగా ఇప్పటి దాకా మరి దాదాపు 40-50 ఏళ్ళ ఆయన రాజకీయ జీవితంలో మరి అటు పోతే చర్ల, భద్రాచలం, ఇటు పోతే అసరాపేట, ఇటు మధిర, ఇటు పాలేరు, ఏ నియోజకవర్గం పోయినా ఆయన ముద్ర ఉందా లేదు చూడండి. ఏ రోడ్డు అడిగి చెప్తుంది, ఏ కాలువ అడిగి చెప్తుంది. మరి సత్తుపల్లిలో మరి బేతుపల్లి కాలువ అక్కడ అడిగి చెప్తారు వేల్సూరు మండలానికి ఏం జరిగిందని. ఇటు వస్తే భక్త రామదాసు పాలేరులో తిరువణపల్లి మండలంలో అడిగి చెప్తారు ఏం జరిగిందని. మరి ఎటు పోయినా నీళ్లు తెచ్చినా కానీ, రోడ్లు వేసినా కానీ, ట్రైన్లు కట్టినా కానీ, ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలు, గుళ్ళు కట్టినా, బళ్ళు కట్టినా, మసీదులు కట్టినా, మరి చర్చిలు కట్టినా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఇస్తూ అన్ని ఇవాళ వైకుంఠ ధామాలు కట్టినా, మరి ముస్లిమ్స్కి కబర్స్థాన్ కట్టినా, మరి ఏదైతే క్రిస్టియన్స్కి వాళ్ళ సమాధుల తోట కట్టినా ఏం చేసినా తుమ్మల నాగేశ్వర చేసినట్టు వాస్తవం. ఒకడెవడో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చరిత్ర గురించి ఊరుగా 100 సార్లు మనం మైక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలా ఖమ్మం నియోజకవర్గంలో 2014లో మంత్రి అయిన తర్వాత మరి మీరు వచ్చింది 2016లో. 2016 వచ్చిన తర్వాత అప్పటికే ఖమ్మం నియోజకవర్గాన్ని 36 వర్గాలు ప్రతిపాదన పెట్టారు. అప్పుడున్న మరి వేణుగోపాల్ రెడ్డి గారు కమిషనర్ గారు, ఇప్పటికే ఆయన గారు హైదరాబాద్ క్యాప్టెన్, ఆయన అడగండి ఎవరు పెట్టారు ఖమ్మం నియోజకవర్గానికి అభివృద్ధి తీసుకొచ్చింది ఎవరు అనేది అడగండి. ఒకసారి చెప్తే మరి మీకు తెలుస్తుంది. మీరేదో నిధులు తెచ్చామంటారు. వాళ్ళ పాఠశాల నిధులు తెచ్చింది తుమ్మల నాగేశ్వర కాదా? మరి అలా ట్యాంకు మరి ఏదైతే లకారం ట్యాంకు బండికి నిధులు తెచ్చింది ఎవరు? తుమ్మల నాగేశ్వర కాదా? కొత్త కలెక్టరేట్ కట్టించింది నిధులు తెచ్చింది తుమ్మల నాగేశ్వర కాదా? పాత బస్ స్టాండ్ తీసేసి కొత్త బస్ స్టాండ్ కట్టింది నిధులు తెచ్చింది తుమ్మల నాగేశ్వర కాదా? కొత్త మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టింది తుమ్మల నాగేశ్వర కాదా? మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఇలా ఏఎంసీ మార్కెట్ తీసుకొచ్చి 160 కోట్లు తెచ్చింది తుమ్మల నాగేశ్వర కాదా? ఇక్కడ ఇరుకులో పెట్టి అప్పుడు ఎలక్షన్ల కోసం ఇబ్బంది అయిందని చెప్పి మెడికల్ కాలేజీ 7 ఎకరాల్లో పెట్టితే ఆడ 20 ఎకరాల్లో 170 కోట్లు తెచ్చి 100 సంవత్సరాల కోసం ఆలోచన చేసింది తుమ్మల నాగేశ్వర కాదా? ఇప్పుడు చెప్పిన దీపక్ ఇస్కాన్ టెంపుల్ కానీ, టీటీడీ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, కాలేజీలు కానీ, ఇప్పుడున్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇవన్నీ తుమ్మల నాగేశ్వర గారి ప్రపోజల్. తుమ్మల నాగేశ్వర గారే డబ్బులు తీసుకొచ్చారు. ఆయన హయాంలో గడ్కరీ గారితో 2700 ఉన్న నేషనల్ హైవేస్ ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నప్పుడు 5000 తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చాడు. ఇవాళ ఖమ్మం కార్పొరేషన్ 600 కిలోమీటర్లు ఉన్న రోడ్డు వ్యవస్థను ఈ 2 ఏళ్లలో 750 కిలోమీటర్లు చేశాడు. ఏదైతే 400 ఉన్న ట్రైన్ని ఇవాళ 100 కిలోమీటర్లకి 550 చేశాడు. ఇక రాబోయే రోజుల్లో 1000 కిలోమీటర్లు ఖమ్మం నియోజకవర్గంలో రోడ్లు తయారైతాయి, ట్రైన్లు తయారైతే 1000 కిలోమీటర్లు. ఆయన గారు ఏదో 60 డివిజన్ డబ్బులు వంచలే, ఎక్కడ అవసరం అక్కడ ఇచ్చిండు.
కార్పొరేట్ కోటి తీసుకో అల్లే. అవసరం దగ్గర 0, అవసరం దగ్గర 10 కోట్లు ఇచ్చాడు. అది కదా లీడర్ అంటే, అది కదా అభివృద్ధి అంటే. 40 ఏళ్ళు ఆయన లీడర్గా ఉన్నాడంటే అది మీరు అందరూ కాదు, తెలంగాణ మొత్తం తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ప్రజలందరూ గర్వపడుతున్నారు. ఆయన ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఇది కాదు, మనం అన్వయించుకోవద్దు. ఆయన మొత్తం ఖమ్మం జిల్లాకి, తెలంగాణకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చేసిన అభివృద్ధి ప్రజల్లో ఉంది, గుండెల్లో ఉంది. జనాలు తీసుకొచ్చి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకేం కావాలి, ఖాళీ కుర్చీలు కావాలి, వీడియో తీసి పెడతారు. మరి అంతకుముందు వీడియో చూడండి, 15,000 20,000 మంది ఎన్ని మంది బస్సుల్లో ఎన్ని వెహికల్లో వచ్చారు, ఎంత జనాభా ఉందని డ్రోన్ కెమెరాతో తీసి విజువల్స్ ఉన్నాయి. మేము కూడా పెట్టారు సోషల్ మీడియా, అది చూడండి. మీరు ఖాళీ కుర్చీలు తీసి పెడితే అది చిల్లర రాజకీయాలు చేయకండి. ఇందాక చెప్పినట్టు మా దీపక్ గారు చెప్పినట్టు బిర్యానీ 500 రూపాయలు ఇచ్చి చెప్పే సంస్కృతి లోపల గుండెల నుంచి రావాలి అభిమానం. ఖచ్చితంగా తుమ్మన్న సహాయంలో ఇంకా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. కార్పొరేషన్ లక్షలు 60-40 కొడతాం. ఎక్కడ ఇది లేదు. మీరు ఏది చేసినా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తీసుకుపోయారు? తుమ్మనాశ్వరరావు గారి పార్టీలోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? కాంగ్రెస్లోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు? ఎప్పుడు పోయి తీసుకుపోయారు? అది మీ వల్లే, మీ పార్టీలో నలుగురు వచ్చారు, ఏదో ఆదించి వచ్చారు, అక్కడ కుదరలేదు, మళ్ళీ వచ్చారు. అట్లాంటి సహజం. ఎవరైనా రాజకీయ పార్టీలు అన్ని కాబట్టి దాని నలుగురు చూసి తుమ్మనాశ్వరరావు గారి మీద పొందాలనుకోవడం మీ యొక్క వర్కౌట్ జరిగితే ఏముండదు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అంటే తుమ్మల అభివృద్ధి. ఆయన కూడా వ్యక్తిగత ప్రయోజనం కోసం చేయాలి, వ్యవస్థ కోసం చేశాడు. కాబట్టి మీరు రాబోయే 2.5 సంవత్సరాలు ఇంకా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ కూడా రాసి పెట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. మీకు ఏముండదు. జడ్జి వచ్చిందంటే అసలు ప్రాంతీయ పార్టీ అడ్రస్ ఉండదు. జడ్జి వస్తే ప్రాంతీయ పార్టీ అడ్రస్ ఉండదు, నేషనల్ పార్టీలకే ఉంటాయి. కాబట్టి మీరు అనవసరంగా తొందరపాటు మీరు కూడా రేపో మాపో మళ్ళీ మీరున్న నాయకులందరూ అక్కడికి పోవాల్సిన వాళ్ళే. కాబట్టి మీరు ఏదో అయిపోతుంది 2.5 సంవత్సరాలు ఏం చేయలేదంటే చేయడానికి రాండి, చర్చకూడదు రండి, రెడీ. మేము చెప్తాం ఏం చేసినాం. మేము తుమ్మనాశ్వరరావు గారు ఖమ్మం నియోజకవర్గం ఏం చేశారు, మీ నాయకుడు ఏం చేసిండు, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు జరిగింది, గత 40 ఏళ్ళు జరిగింది, మీ నాయకుడు మంత్రి ఉన్నప్పుడు ఏం చేశాడు, మా నాయకుడు 40 ఏళ్ళు 20,000 మంది ఉన్నప్పుడు చేసి చర్చ పెడదాం రండి. ఆయన మీకు చర్చ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ రాయి నడి చెప్తే, ఏ గుట్ట నడి చెప్తే, ఏ పుట్ట నడి చెప్తే తుమ్మనాశ్వరంలో ఏ రోడ్ నడి చెప్తుంది, ఏ కాలువ నడి చెప్తుంది, ఏ ప్రభుత్వ బిల్డింగ్ నడి చెప్తుంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని శిలాపథకాలతోనే మొన్న మా దీపక్ చౌదరి గారు నాయకులంతా కార్పొరేట్ తిరిగారు. ఇప్పటికీ శిలాపథకాలనే ఇరిగే ఆయన ఫౌండేషన్ ఆయన ప్రారంభోత్సవం ఆయన. ఎగ్జాంపుల్ మొన్న ముస్తాఫానగర్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ 2001లో వాళ్ళు ఫోటో పెట్టారు. 2001 తుమ్మనాశ్వరరావు గారే శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభించారు. మళ్ళీ ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ అడిగారు, ఆ బండ తీసుకొచ్చి ఫోటో తీసి చూపించారు వాళ్ళు. అట్లాంటి గొల్లలు. కాబట్టి అనవసరంగా ఒక లెజెండ్ని పట్టుకొని మీరు అడ్డగోలు మాట్లాడకండి. ఓకే, మీ అభివృద్ధి ఉంటుంది చెప్పుకోండి, తప్పులేదు. ఎందుకంటే చేయలేదని మాత్రం అనకండి. ఎందుకంటే ఆయన చేయకపోతే ప్రపంచంలో చేయనంటే, ఆయన చేయలేదనంటే ఏ నాయకుడు చేయనట్టే ఒకటే గుర్తుంచుకోండి. మరి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది నాయకులు, లక్షల మంది నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయ జీవితం, 40 ఏళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా, 20 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నాయకులు ఎవరు లేరు. ఇంత అభివృద్ధి చేయలేదు. రాబోయే రోజులు ఆయన అందుకోవాలంటే కూడా నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా అన్ని రాజకీయాలు కొనసాగే పరిస్థితులు కనపట్టలేదు. కాబట్టి ఏదో మనం చార్ట్ ఆఫ్ T20 మ్యాచ్ ఆడినట్టుగా 5 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు చేసుకోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన మారతని ఆడినట్టు ఇంకా ఆడతాడు. కాబట్టి ఆయన అభివృద్ధికి కానీ ఆయన నాయకత్వాన్ని దోహదం